తెలంగాణను ఒక అగ్రగామి రాష్ట్రంగా కొంచెం పెంచవా బాబు ఇది దీని వాయిస్ దీని సౌండ్ పెంచవా కొద్దిగా ఈ ఫీడ్బ్యాక్ స్పీకర్ది కొంచెం పెంచవా. పారిశ్రామిక రంగంలోనూ ఐటీ రంగంలోనూ తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దినటువంటి గొప్ప పరిపాలకుడు, తెలంగాణ తత్వాన్ని, తెలంగాణ అనుభవిస్తున్న బాధల్ని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అటు ఉద్యమ సందర్భంలో అత్యద్భుతంగా ప్రజలకు వివరించి గొప్పగా అధ్యయనం చేసి, మీరు గమనిస్తే అది కేసీఆర్లో కానీ కేటీఆర్లో కానీ గొప్ప అధ్యయనం కనబడుతుంది. విషయాన్ని కూలంకషంగా తెలుసుకోవడం, సాధికారికంగా వివరించడం కనబడుతుంది. అంత కూలంకషంగా ఎందుకు అధ్యయనం చేస్తారు చెప్పండి ఎవరైనా? విషయం మీద ప్రేమ ఉంటే తప్ప, తెలంగాణ భూమి మీద ఎనలేని అభిమానం ఉంటే తప్ప అంత అధ్యయనం చేయరు. లేకుంటే ఎట్లుంటుందంటే రేవంత్ రెడ్డి తిరిగా దేవాదుల ఏ బేసిన్లు ఉంది అని అడిగినట్టే ఉంటుంది. అట్లా గొప్ప అధ్యయనం చేసి అటు తెలంగాణ ఉద్యమంలో పోరాటంలో ముందుండి పునర్నిర్మాణంలో అత్యద్భుతమైన కృషి చేసి ఇవాళ మళ్ళా ఒక తెలంగాణ విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ గులాబీ సైన్యాన్ని ముందుండి నడిపిస్తూ మరో పోరాటానికి దిశానిర్దేశనం చేస్తున్న కేటీఆర్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అగ్రశ్రేణి నాయకులందరికీ, శ్రీనివాస్ గౌడ్ గారికి, ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నటువంటి కాలేరు వెంకటేష్ అన్నకు, నాకు నిజంగా ఇవాళ కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు రాలేనని అన్నా. దానికి వెంకన్న ఏమన్నాడంటే, రాష్ట్రం ఆరోగ్యం బాగాలేదు కనుక నువ్వు రావాలి అన్నాడు. నీ ఆరోగ్యం బాగాలేకపోవడం కాదు, రాష్ట్రం ఆరోగ్యం బాగాలేదు కనుక నువ్వు రావాలి అని చెప్పిండు ఆయన. గులాబీ జెండా ఎగిరెనో, కోట్లాది గొంతులు మురిసెనో, గులాబీ జెండా ఎగిరెనో, కోట్లాది గుండెలు మురిసెనోయ్. తెలంగాణ తల్లి మోమున నూతన కాంతులు నిండెనోయ్, తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు నిండెనోయ్, గులాబీ జెండా ఎగిరెనోయ్. అణువు అణువున పౌరుషత్వం, తెలంగాణ నరనరాల్లో ఉన్న దేశం, దేనికి తల వంచకపోవడం, నిటారుగా నిలబడడం, అన్యాయాన్ని ఎదిరించడం, కడుపుల పేగులు బయటపడ్డా గాని వాటిని అట్లే అదిమి పట్టుకొని రజాకారులకు వ్యతిరేకంగా పోరాడింది కుర్రారం రామిరెడ్డి. అది తెలంగాణ పౌరుషం. అణువు అణువున పౌరుషత్వం, కణము కణమున సాధుతత్వం, కణము కణమున సాహసత్వం, మాటలోన అమృతత్వం, మనసులోన సాధుతత్వం, వాసి కలిగిన తెలంగాణ వారసత్వం సోదరా, వాసి కలిగిన తెలంగాణ వారసత్వం సోదరా. వీర చరితల తలచుకోని అమరగానము సేయరా, తెలంగాణ జెండా భగనుల పేటిక, హరిత వనముల వాటిక, శ్రమైక జీవన వేదిక, హరిత వనముల వాటిక, శ్రమైక జీవన వేదిక, సకల వనరుల తెలంగాణ సర్వము కోల్పోయరా, వలసవాదం చెరల చిక్కి వలవల విలపించెరా, రాగవీణ తెలంగాణ రక్తధారల తడిసెరా, గులాబీ జెండా ఎగిరెనోయ్.
కోట్లాది గుండెలు మురిసెనోయ్ తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు నిండెనోయ్ గులాబీ జెండా ఎగిరెనోయ్ నీళ్లు నిధులు జారగొట్టి కొలుములన్నీ కొల్లగొట్టి కష్టజీవుల కడుపు గొట్టి యువత కలలను పాతిపెట్టి ద్రోహమే అధికారమయ్యి దోపిడిని సాగించెరా గుండె రగిలిన తెలంగాణ తిరుగుబాటై ఎగిసెరా వేలాది అమరుల ప్రాణత్యాగం స్థూపమై వెలిసిందిరా తెలంగాణ జెండా ఎగిరెనోయ్ గులాబీ జెండా ఎగిరెనోయ్ కోట్లాది గుండెలు మురిసెనోయ్ తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు విరిసెనోయ్ గులాబీ జెండా ఎగిరెనోయ్ తెలంగాణ భూమిపుత్రుల పోరాటానికి దిశానిర్దేశనం చేసిన జెండా గులాబీ జెండా శాంతియుత పంథాలో అహింసా మార్గంలో సామాజిక పోరాటాల్ని ఎట్లా నడిపించవచ్చో ఒక సామాజిక లక్ష్యాన్ని ఎట్లా సాధించవచ్చో ప్రజల ఆకాంక్షను ఎట్లా సాకారం చేయొచ్చో ఇటీవలి చరిత్రలో నిరూపించిన జెండా గులాబీ జెండా దేశంలో అనేక ఉద్యమాలు జరుగుతుంటాయి ఢిల్లీలో ఉన్న వాళ్ళకి అవి పట్టవు ఢిల్లీని గజగజ వణికించి గడగడలాడించి అనివార్యంగా తెలంగాణ దిక్కు చూసేటట్టు చేసి తెలంగాణ ప్రజల పోరాటానికి ప్రతిస్పందించాల్సిన దానికి పరిష్కారం కనుగొనాల్సిన ఒక అనివార్యతను సృష్టించి భారతదేశంలో భూకంపం సృష్టించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఒక భూకంపాన్ని సృష్టించిన సాధారణమైన పోరాటం కాదు ధనబలం లేకుండా గుండె బలంతో పార్టీని ఎట్లా నడిపించవచ్చో నిరూపించిన నాయకుడు కేసీఆర్ కేసీఆర్ పార్టీ పెట్టిన రోజున ఈ జెండా ఎగిరిన రోజున గులాబీ జెండా ఎగిరిన రోజున మనకు ధనబలం లేదు చంద్రబాబు నాయుడు భయంకరమైనటువంటి బలంతో ఢిల్లీని కూడా తన చేతిలో పట్టుకొని అసలు తెలంగాణ చంద్రబాబును ఓడించడం సాధ్యమవుతుందా చంద్రబాబును ఎదిరించడం సాధ్యమవుతుందా ఇది సాధ్యమయ్యే పని కాదు అని అన్ని రాజకీయ పక్షాలు బెంబేలెత్తిపోయిన పరిస్థితులలో కాంగ్రెస్ కాడి ఎత్తేసినటువంటి పరిస్థితులలో చంద్రబాబును నిలదీసి నిగ్గదీసి గల్లావట్టి నిలదీసి కరెంటు బిల్లులు పెంచితే ఆ కరెంటు బిల్లులు తగ్గించాలని రైతాంగం ఉద్యమం చేస్తే ఆ రైతుల మీద బుల్లెట్లు కురిపిస్తే ఆ రక్తంలో ఎగిసిన జెండా గులాబీ జెండా తెలంగాణ రైతుల రక్తంలో పుట్టింది ఆ రోజు రాజకీయ వ్యవస్థల మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయింది రాజకీయాలు ప్రజల కోసం ఉంటాయనే నమ్మకం లేదు తెలంగాణ ప్రజలకు అధికారం కోసమే రాజకీయాలు అదే అనుభవం తెలంగాణ ప్రజలకు 69 ఉద్యమం ఏమైంది 369 మంది బిడ్డలు బలిదానం అయిపోయిన తర్వాత ప్రజల్ని వంచి అప్పటి నాయకత్వం కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది ప్రజలకు నమ్మకం పోయింది అందుకనే ఈ రాజ్యాంగ వ్యవస్థలతో పోరాడితే పరిష్కారాలు రావు అని చెప్పి తెలంగాణ యువకులు అడవి బాట పట్టిండ్రు రాజ్యాంగ వ్యవస్థల అవతల పరిష్కారాలు వెతికిండ్రు అసెంబ్లీకి అవతల ఎన్నికలకు బయట సమస్యలకు పరిష్కారం వెతికే ప్రయత్నం చేసిండ్రు రాజకీయ వ్యవస్థల మీద నమ్మకం లేదు తిరిగి ఎన్నికల మీద నమ్మకాన్ని రాజకీయ వ్యవస్థల మీద నమ్మకాన్ని పార్లమెంటు మీద నమ్మకాన్ని పార్లమెంటరీ పంథా మీద నమ్మకాన్ని పార్లమెంటరీ పంథాలో ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయనే నమ్మకాన్ని ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు అప్పటిదాకా తెలంగాణ ప్రజలకు ఆ నమ్మకం లేదు
ఎవడు ఏ రాజకీయ నాయకుడు ప్రజల ఆకాంక్షల కోసం నిలబడతాడనే నమ్మకం కూడా లేదు. ఎన్నికలంటే ఇతర పార్టీలకు అధికారం కోసం, కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నికలను ఉపయోగించుకొని కొత్త చరిత్ర సృష్టించింది కేసీఆర్. ఎందుకు ఇవి చెప్తున్నా అంటే నన్ను కొంత చరిత్ర మాట్లాడమన్నారు. తెలంగాణ గురించి అప్పటి వరకు చాలా పోరాటం జరిగింది, కానీ అది ఎప్పుడు కూడా ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయికి చేరలేదు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే తెలంగాణ డిమాండ్ అనేది ఎన్నికలను ప్రభావితం చేసే డిమాండ్గా మారింది. అంతకుముందు చాలా ఆందోళనలు జరిగినాయి. జయశంకర్ లాంటి వాళ్ళు, కాళోజీ లాంటి వాళ్ళు సభలు పెట్టడం, మాట్లాడడం, భావజాల ప్రచారం చేయడం. జయశంకర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, ఉద్యమానికి 3 కోణాలు ఉంటాయి. ఒకటి భావజాల ప్రచారం, రెండవది ఆందోళన అంటే ఉద్యమ కార్యాచరణ, మూడవది రాజకీయ ప్రక్రియ. ఈ 3 సమాంతరంగా సమానంగా జరిగితేనే ఆ పోరాటం బలపడుతుంది, ఆ పోరాటం గమ్యం చేరుతుందని జయశంకర్ గారు చెప్పేవారు. భావజాల ప్రచారం ఉండేది, కానీ ఉద్యమం లేదు, రాజకీయ ప్రక్రియ లేదు. ఆ 2 కోణాలను కూడా సంపూర్తి చేసింది, ఆ 2 కోణాల్లో కూడా ప్రజల్ని పురోగమింపజేసింది, ఉద్యమాన్ని నడిపించింది, గమ్యానికి చేర్చింది బీఆర్ఎస్ పార్టీ. ఆ చరిత్ర మన సొంతం, మనకు గర్వకారణమైనటువంటి చరిత్ర అది. సాధించిన తెలంగాణను ఆకలి సావులతో అల్లాడుతున్న తెలంగాణను, ఆత్మహత్యలతో అల్లాడుతున్న తెలంగాణను, అర్ధరాత్రి కరెంటుతో రైతులు ప్రాణాలు పోతున్నటువంటి తెలంగాణను, ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే మా సిద్దిపేట దగ్గర దుబ్బాక అని ఉంటుంది. ఆ దుబ్బాకలో లవాకర్ అనే ఒక రైతు, ఆయన రాత్రిపూట కరెంటు పెట్టడానికి పోయిండు. రాత్రిపూట కరెంటు పెట్టడానికి పోతే నక్సలైట్లు అనుకోని, రాత్రిపూట నక్సలైట్లు వస్తున్నారు అనుకొని పోలీసులు ఎన్కౌంటర్ చేసేది, చంపేసింది. కరెంటు పెట్టడానికి పోయిన రైతును చంపేసింది. అది తెలంగాణలో ఉన్న దుర్మార్గమైన పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. అట్లా చంపినా అడిగే దిక్కు లేదు. విపరీతమైన రాజ్యహింస, ప్రశ్నించిన వాళ్ళని నరికేయడం, చంపడం. ఇంకొకసారి నేను జమ్మికుంట దగ్గర పోతే నేను మాట్లాడిన ఉపన్యాసంలో, అర్ధరాత్రి కరెంటు పెట్టడానికి పోతే అప్పుడే పెళ్ళైన వాళ్ళు కూడా కరెంటు పెట్టడానికి పోయి కరెంట్